ఫ్రెండ్స్, మొత్తానికి బాబీ డియోల్ గారికి అయితే పూర్తిగా న్యాయం జరిగింది ఈ సినిమాలో. సో ఆయనకి మొత్తానికి ఒక తగిన పాత్ర, ఆయన లెవెల్కి, ఆయన రేంజ్కి, ఆయన విలనిజానికి ఒక మంచి పాత్ర ఒకటి దొరికింది. అది ఔరంగజేబ్ పాత్ర. సో ఒక మొఘల్ ఎంపరర్గా అసలు సూపర్ యాక్టింగ్ చేశారు ఆయన అయితే. సో విలనిజం పూర్తిగా చూపించాడు. అండ్ మెయిన్గా ఈ సినిమాలో ఒక మంచి పాత్ర అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ పార్ట్ 2లో ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి సీన్స్ ఉంటాయి. ఈ సినిమాలో వచ్చేసరికి సపరేట్ సీన్స్, ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి వేరే వేరే సీన్స్ ఉంటాయి. అండ్ చివరిలో ఒక సీన్లో ఇద్దరు కలుస్తారు. సో జస్ట్ అక్కడతో ఎండ్ అయింది సినిమా. ఫుల్ సస్పెన్స్ ఎండ్ అయింది. మనకు నెక్స్ట్ కావాలి అనిపిస్తుంది, ఇప్పుడు ఏం జరిగింది అనిపిస్తుంది. అక్కడే ఫస్ట్ పార్ట్కి ఇంటర్వెల్ పడింది. అండ్ నెక్స్ట్ పార్ట్లో చూడాలి సినిమా ఏ రేంజ్కి పోద్దో. సో కంపల్సరీ మేమందరం వెయిటింగ్ మొత్తానికి. సో బాబీ డియోల్ గారికి అయితే మంచి న్యాయం అయితే జరిగింది ఈ సినిమాలో. సో చాలా సినిమాలు చేశారు ఈ మధ్య ఆయన, తెలుగులో, తమిళ్లో, హిందీలో చేశాడు. సో యానిమల్ తర్వాత ఆ రేంజ్ క్యారెక్టర్ అయితే పడలేదు. మొత్తానికి ఈ సినిమాలో అయితే మంచి క్యారెక్టర్ అయితే పడింది. సో పార్ట్ 2లో వీఆర్ ఎక్స్పెక్టింగ్ బాబీ డియోల్ గారు మళ్ళీ మీరు యానిమల్ అందరినీ గుడ్ చేసి ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి. నెక్స్ట్ పార్ట్ 2లో దుమ్ము లేపుతారని కోరుకుంటున్నాము. సో మంచి పాత్ర అయితే పడింది బాబీ డియోల్ గారికి.